2025 మార్చి నెల వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఈ మార్చి నెలలో వృషభ రాశి వారు 2 గుడ్ న్యూస్లు వినబోతూ ఉన్నారు. అలాగే ఒక వ్యక్తి వల్ల సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారు. మరి వృషభ రాశి వారు ఈ మార్చి నెలలో ఏ విషయంలో గుడ్ న్యూస్లు వినబోతూ ఉన్నారు, ఏ వ్యక్తి వల్ల సమస్యలను ఎదుర్కోబోతూ ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే వృషభ రాశి వారికి చెందిన వారందరికీ కూడా ఈ నెల ఏ పనులకు అనుకూలంగా ఉందో, ఏ పనులకు ప్రతికూలంగా ఉందో కూడా తెలుసుకుందాము. వృషభ రాశి వారు ఈ నెల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఈ నెల వృషభ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఏ విధంగా ఉందో కూడా చూద్దాం. గురువు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుజుడు మిథునంలో సంచారం చేస్తూ ఉన్నాడు. కేతువు కన్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. రవి గ్రహాల మరియు శని గ్రహం కుంభరాశిలో ఉన్నాయి. ఈ మార్చి నెల 14న రవి మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా బుధుడు కూడా మీనరాశిలో వక్రించి సంచారం చేస్తాడు. బుధుడు మార్చి 15న మీనంలోనికి ప్రవేశిస్తాడు. బుధ వక్ర సంచారం ప్రారంభమవుతుంది. ఇంకా శుక్రుడు కూడా మీనరాశిలో వక్రించి సంచారం చేయనున్నాడు. మార్చి నెల 2వ తేదీన శుక్రుడు మీనరాశిలోనికి ప్రవేశించి వక్ర సంచారం చేస్తాడు. రాహువు ఆల్రెడీ మీనరాశిలోనే ఉన్నాడు. మొత్తం మీద ఈ నెల మీనరాశిలో 4 గ్రహాలు ఉంటాయి. అందులో 2 గ్రహాలు వక్ర సంచారం చేస్తాయి. అయితే ఈ గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ నెల ఏం జరుగుతుందో, వీరు ఈ నెల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరంగా తెలుసుకుందాము. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి, జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు. పెద్దల ఆస్తులు సంక్రమించటం వల్ల ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు. మంచినీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది. వృషభ రాశికి చెందిన వారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటూ ఉంటారు. ఇక వృషభ రాశి వారికి 2025 మార్చి నెలలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ నెలలో గ్రహస్థితులు కొన్ని అనుకూల పరిణామాలను తీసుకురాగా, కొన్ని సమస్యలను పరిష్కరించుకోవలసిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ముఖ్యంగా ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యము, కుటుంబ సంబంధాలపై గ్రహస్థితుల ప్రభావం గణనీయంగా ఉంటుంది. ఈ నెల వృషభ రాశికి చెందిన ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఈ నెలలో వృషభ రాశి వారికి ఉద్యోగ రీత్యా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పనిలో ఒత్తిడులు పెరిగే సూచనలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు స్వీకరించవలసిన అవసరం రావచ్చు. నూతన ప్రాజెక్టులు తీసుకోవచ్చు, కానీ వాటిని విజయవంతంగా పూర్తి చేయడానికి జాగ్రత్తలు అవసరం. ఉద్యోగ మార్పును అనుకూలంగా అనిపించుకుంటే మార్చి మొదటి 2 వారాల్లో నిర్ణయం తీసుకోవటం మంచిది. ఈ నెల వృషభ రాశికి చెందిన వ్యాపారస్తులకు ఎలా ఉంటుందో కూడా చూద్దాం. వ్యాపారస్తులకు ఈ నెల బాగున్నప్పటికీ అంచనా వేసి పెట్టుబడులు పెట్టాలి. ఒప్పందాలు ఆలస్యంగా పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. ఈ నెల వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. వృషభ రాశి వారికి ఈ నెల ఆర్థిక పరంగా అనుకూలతలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది, కానీ ఖర్చులు నియంత్రించుకోవాలి. ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం అదనపు ఖర్చులు చేయవలసి రావచ్చు. ఈ నెల పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అప్పులు తీసుకోవలసిన అవసరం వస్తే తగిన ఆలోచన చేసిన తర్వాత మాత్రమే అప్పు తీసుకోవటం మంచిది. ఈ నెల వృషభ రాశి వారికి కుటుంబ జీవితం మరియు ప్రేమ జీవితం ఎలా ఉంటుందో చూద్దాము. ఈ నెల వృషభ రాశి వారికి కుటుంబ సంబంధాల్లో కొన్ని మిశ్రమ పరిణామాలను సూచిస్తుంది. కుటుంబ బంధాలు
ఇంట్లో ముఖ్యమైన విషయాల్లో స్పష్టత కలిగి ఉండాలి. మాటల వల్ల అపార్థాలు రావచ్చు. దాంపత్య జీవితంలో స్వల్ప విభేదాలు ఎదురవుతూ ఉంటాయి. అవి పెద్దగా మారకముందే పరిష్కరించుకోవటం ఉత్తమం. ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వామితో మరింత సమయాన్ని గడిపితే సమస్యలు తగ్గుతాయి. కొత్తగా ప్రేమలో పడేవారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. కానీ భావోద్వేగపరంగా ఆచితూచి వ్యవహరించుకోవాలి. వృషభ రాశికి చెందిన విద్యార్థులు ఈ నెలలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. కష్టపడి చదివితే తప్ప మంచి ఫలితాలు సాధించగలరు. విదేశాలలో చదువుకోవాలనుకుంటే ఈ నెలలో మంచి అవకాశం రావచ్చు. పరీక్షల ఒత్తిడిని అధిగమించేందుకు సమయపాలన చేయాలి. వృషభ రాశి వారికి ఈ నెలలో కొంత ఆరోగ్య జాగ్రత్త అవసరం. ఉత్కంఠ, ఒత్తిడి కారణంగా శారీరక నలతలు ఎదుర్కొనే అవకాశం ఉంది. మెదడుకు విశ్రాంతి ఇవ్వాలి. పని ఒత్తిడిని తగ్గించుకోవాలి. ధ్యానము, యోగా చేయటం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలి. అధిక నూనె ఉండే ఆహారాన్ని తగ్గించటం మంచిది. రాహువు ప్రభావం వల్ల కొన్ని నిద్ర సమస్యలు తలెత్తవచ్చు. ఈ నెల వృషభ రాశి వారు చేయాలనుకున్న పనులను సులభంగా పూర్తి చేస్తారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆస్తి విషయంలో, సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఇల్లు నిర్మించాలని అనుకునే వారికి ఈ నెల కలిసి వస్తుంది. అయితే లోన్స్ విషయంలో మాత్రం తొందరపడి మీ చేతిలో డబ్బు ఉన్నప్పుడే పనులను ప్రారంభించండి. మీ చేతిలో డబ్బు లేనప్పుడు ఎటువంటి ఒప్పందాలు చేయకండి. డబ్బు విషయంలో మోసపోయే అవకాశం కూడా ఉంది. లోన్స్ను అందుకుంటారు. అనుకున్న సమయానికి ఏదో ఒక సమస్య వస్తుంది. ఇతరులు మీకు పలానా సమయానికి డబ్బు ఇస్తాము, మీరు మీ పనులు ప్రారంభించండి అని చెప్తూ ఉంటారు. ఆ మాటలను అస్సలు పట్టించుకోకండి. విని వదిలివేయండి. పెళ్లి పనులు, శుభకార్యాలకు సంబంధించిన పనులు, ఉద్యోగానికి సంబంధించిన పనులు ఏవైతే డబ్బుతో ముడిపడి ఉంటాయో వాటన్నిటిల్లో మీరు ముందు చూపును కలిగి ఉండాలి. మీకు ఎంత తెలిసిన వారు డబ్బు సహాయం చేస్తాం అన్నా వారిని గుడ్డిగా నమ్మకండి. వృద్ధి, వ్యాపారాలు చేసేవారు ఈ నెల మంచి ఫలితాలను, లాభాలను పొందుతారు. అయినప్పటికీ ఏదో ఒక విషయంలో మోసపోతారు. ఈ నెల వృషభ రాశికి చెందిన వారు మధ్య వ్యక్తి సహాయంతో సమస్యల నుండి బయటపడతారు. నిలిచిపోయిన పనులను పూర్తి చేసుకోవడానికి మధ్య వ్యక్తుల సహాయాన్ని కోరుకుంటారు. అందుకోసం డబ్బు కూడా ఖర్చు చేస్తారు. స్పెక్యులేషన్లో అనుకూలత లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. కెరియర్ పరంగా ఎదగడానికి మంచి అవకాశాలు వస్తాయి. మత్తు పదార్థాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి. మీ తల్లిదండ్రులు వద్దు అని చెప్పిన పనిని చేయకండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్త ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాహనాలను జాగ్రత్తగా చూసుకోండి. కుటుంబ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ ఏవైనా గొడవలు ఉంటే వెంటనే పరిష్కరించుకోండి. మీరు ఆలస్యం చేసే కొద్దీ గొడవలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. అయితే అవతలి వ్యక్తి కూడా మీలాగా గొడవలను పరిష్కరించుకోవాలని కోరుకుంటూనే ఇది సాధ్యమవుతుంది. మీకు విలువ ఇవ్వని వారితో, మీరు ఎంత నచ్చచెప్పినా మీ మాట వినని వారితో గొడవకు వెళ్ళకండి. వారికి దూరంగా ఉంటేనే మంచిది. వారంతటికీ వారి వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తే అప్పుడు మీరు వారికి సమాధానం చెప్పండి. మొండివారికి దూరంగా ఉండండి. ఇతరుల మాటలను తలకెక్కించుకోకండి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఈ నెల శని సంచారం కుంభరాశిలో 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మార్చి 29న శని మీనరాశిలోనికి ప్రవేశించటం వల్ల ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొన్ని మార్పులు జరగవచ్చు. గురుగ్రహం వృషభ రాశిలోనే 1వ స్థానంలో ఉన్నందున వ్యక్తిగత పురోగతికి ఇది అనుకూలంగా ఉంటుంది. రాహువు మీనరాశిలో 11వ స్థానంలో ఉండటంతో ఆకస్మిక లాభాలు, మిత్రుల సహాయ సహకారాలు లభించే సూచనలు ఉన్నాయి. కేతువు కన్యారాశిలో 5వ స్థానంలో సంచరించటంతో విద్యార్థులకు, సృజనాత్మక రంగాల్లో పనిచేసే వారికి కొన్ని సవాళ్లు ఎదురుకురావచ్చు. సూర్యుడు, బుధుడు కలిసి మీ రాశికి అనుకూలంగా ఉండటంతో కొత్త అవకాశాలు ఎదురవుతూ ఉంటాయి. మార్చి నెల వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది.
గ్రహస్థితుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకెళ్తే విజయాలను అందుకోవచ్చు. ముఖ్యంగా కెరియర్, ఆర్థిక పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఆరోగ్యపరంగా మరింత శ్రద్ధ వహించటం అవసరం. కుటుంబ సంబంధాల్లో సహనం పాటిస్తే సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఈ నెలలో శ్రద్ధ, పట్టుదల, సమయస్ఫూర్తి ద్వారా సానుకూల ఫలితాలను అందుకోవచ్చు. ఈ నెల వృషభ రాశి వారు కొన్ని పరిహారాలను పాటించటం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. శుక్రవారాలు లక్ష్మీదేవిని పూజించటము, గణేశుణ్ణి పూజించటము, నిత్యం విష్ణు సహస్రనామ పారాయణం చేయటం, శనివారం గోవులకు ఆహారం పెట్టడం, ఆకస్మిక ఖర్చులను నియంత్రించుకునేందుకు ధనం దానం చేయటం. వృషభ రాశికి చెందిన వారు ఈ పరిహారాలను ఈ నెలంతా క్రమం తప్పకుండా పాటిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ నెల వృషభ రాశి వారికి అనుకూలంగా ఉన్న తేదీలు 2, 6, 10, 18, 20, 27, 29. ప్రతికూలంగా ఉన్న తేదీలు 4, 8, 12, 16, 23, 25. ఇవి మార్చి నెల వృషభ రాశి వారి రాశి ఫలితాలు.